సరే ఏయ్ హలో గౌతమ్ ఎక్కడున్నావురా? హలో గౌతమ్, రే గౌతమ్, రే ఏంట్రా నువ్వు ఎక్కడ పడితే రే గౌతమ్. వచ్చావా రేయ్. అమృత? I love రేయ్. you, అమృత. అమృత కాదురా, నేను రా కార్తీక్ రా. రే ఏమన్నా చెప్పు మామ, డ్రింకింగ్ ఇస్ బ్యాడ్ హ్యాబిట్. తెలిసేందుకురా తాగడం? అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. రేయ్ చాలరా ఇంక తాగింది, రారా. నాతో ఎప్పటికీ ఇలానే ఉంటావా? రేయ్ రే మావా లే. ఏమైంది మామ? రేయ్ ఏంద్రే ఇలా తయారయ్యో? ఇంకా ఎన్నాళ్ళనరా రానమృత గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మామ నేను ఎక్కువ తాగలేదు మామ. నిజం మామ, నువ్వు ఎక్కువేం తాగలేదు, జస్ట్ నన్ను గుర్తుపట్టలేని తాగావు అంతే. ఏం చేయను మామ, అమృతను మర్చిపోలేకపోతున్నాను. తను నిన్ను మర్చిపోయి 2 years అయింది కదరా. అలాంటిది తన కోసం నీ కెరీర్ ఎందుకురా పాడు చేసుకుంటావు? ఇలా ఎంతకాలం ఉంటావురా? అమృత నా దగ్గరకు వచ్చే వరకు, లేదా నేను చచ్చే వరకు. నాకు నమ్మకం ఉంది నా అమృత తిరిగి వస్తుందని. సర్లే ముందు తిందుగానిలే. నాకు ఆకలి లేదు మామ. రేయ్ కొంచెం తిను. వద్దు మామ. నువ్వు తినకపోతే నా మీద ప్రామిస్, అమృత మీద ఒట్టు. ఏ వద్దురా, తింటాను. తిను. రేయ్ నువ్వు ఇలా ఉంటే నాకే నచ్చట్లేదు, ఇంకా అమృతకి ఎలా నచ్చుతావరా? లైఫ్ను కొంచెం మార్చరా. రే చూడు, నాకు నీలో పాత గౌతమ్ చూడాలనుంది. నేను ఆల్రెడీ మా మేనేజర్తో మాట్లాడేశాను. రేపు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు చాలు, మిగతా నేను చూసుకుంటాను. సరే మామ. ప్లీజ్ రా.
ಅನ್ನಿಸ್ತಿಲ್ಲ. ಟೈಮ್ ಬೇರೆ ಆಗ್ತಾ ಇದೆ. ಹೌದಲ್ಲ, ನಮ್ಮಿಬ್ರಿಗೂ ಲೇಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ತುಂಬ ಹೊತ್ತಾಯಿತು. ಅದು ಬರ್ತಿದೆ ಅನ್ಸುತ್ತೆ. ಹೇ, ಯಾವುದೋ ಬರ್ತಿದೆ, ಹೋಗೋಣ. ಬರ್ತೀರಾ? ಅಮೃತ 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 ಎಷ್ಟು? 200. ಅಮೃತ ಯಾರು ನೀವು? ಯಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಾ ಹೋಗೋಣ. నాతో ఎప్పటికీ ఇలానే ఉంటావా? మధ్యలో వదిలేస్తావా? ನಿಂಗೆ ಗೊತ್ತಾ ಯಾರು ಅಂತಲೇ ಗೊತ್ತಿಲ್ಲ. కార్తిక్ కార్తిక్ ఏంట్రా? కార్తీక్, నువ్వు చెప్పి నిజమైందిరా. నాకు తెలుసు మామ నీకు జాబ్ వస్తుందని. కంగ్రాట్స్. అమృత వచ్చిందిరా. యు నో వాట్, తన ఈ ఊర్లోనే ఉంది. బట్ ఏమో నేను తెలియనట్టు గుర్తుపట్టుకుని వెళ్ళిపోయింది మమ్మ. పొద్దున్నే తాగావా? చిచి, నీ మీద ఒట్టురా, తాగలేదు. నమ్మురా నన్ను. నిజంగా అమృతం చూశాను మామ. నిజమేరా, 2 పెగ్గులేస్తే నేనే నీకు అమృతలా కనిపిస్తాను. అలాంటిది రోడ్డు మీద వాళ్ళు కనిపిరా? అయినా నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నిన్ను మార్చడం నా వల్ల కాదురా. అది కాదురా రే. పోరా రే, నాకు చాలా పని ఉంది. బా ఒప్పుడా. ಈ ಮಧ್ಯೆ ಬಂದ హలో, ఏ బా ఒప్పుడా. ఏమైంది అమృతకి? ಯಾರೇನು ಸ್ಟಾಪ್ ಹೋಗ್ಬಿಟ್ಟಿಲ್ಲ. మమ్మ లే మమ్మ, కూర్చోమమ్మ. ఏందిరా? ఏమమ్మా, పడుకున్నావా? లేదురా,
మోడీతో ఢిల్లీ పోతున్నా, వస్తాను కూడా. అది కాదు మామ, అమృత నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు అనుకుంటున్నావు? అది అమృతను అడగరా, నన్ను అడుగుతావేంట్రా అర్ధరాత్రి? ఎంత కలిసినా, ఎంత మాట్లాడినా, ఎంత గుర్తు చేసినా గుర్తే పట్టలేదు మామ. ఎందుకురా అర్ధరాత్రి దొబ్బుతావు నన్ను? అది కాదు మామ, ఏమైనా చేసి అమృతకు అన్నీ గుర్తొచ్చేలాగా చేయాలి. రేపు ఉదయం చేద్దాం కానీ ఇప్పుడు పడుకో. అది కాదు మామ. ఏయ్, టైం 12 పడుకోరా. హాయ్ అమృత, నీతో మాట్లాడాలి. ಏನ್ ಮಾತಾಡಲಿ? ಆಕ್ಚುಲಿ ಯಾರು ನೀನು? నేను నీ గౌతమ్ని. ಹಲೋ ಮಿಸ್ಟರ್, ನನ್ನ ಹೆಸರು ಅಮೃತ ಅಲ್ಲ. ನೀವು ಯಾರು ಅಂತನೂ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అదేంటి అమృత, నన్ను గుర్తుపట్టలేదా? నేను గౌతమ్ని. 2 సంవత్సరాల నుండి నీకోసం పిచ్చు పట్టినోడిలా వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడ పోయావేంటి? మనమిద్దరం ఎంతలా ప్రేమించుకున్నాం. అసలు ఏమైంది నీకు? ಏನು ಪ್ರೀತಿನಾ? ಓಹೋ, ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಈ ಥರ ಚೀಪ್ ಗಿಮಿಕ್ಸ್ ಮಾಡಿ ನನ್ನ ಬೀಳಿಸ್ಕೋಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ಯಾ? ಅದೆಲ್ಲ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ನಾನು ಬೀಳೋದು ಇಲ್ಲ, ಆಯ್ತಾ? అది కాదు అమృత. ಹೇ ಛೀ, గౌతమ్ చెప్పింది ఈ అమ్మాయేనా? Excuse me. ಎಸ್ ಪ್ಲೀಸ್. I want to talk to you. ನೀವ್ಯಾರು? My name is Karthik, Gautam's friend. ಗೌತಮ್ ಅಂದರೆ ಅಮೃತ ಅಮೃತ ಅಂತ ಹಿಂದೆ ಬರ್ತಾರಲ್ಲ ಅವರಾ? Yes. ಒಂದೇ ನಿಮಿಷ. ಏನ್ರಿ ನೀವು? ಅವ್ನು ನೋಡಿದ್ರೆ ಹಿಂದೆ ಹಿಂದೆ ಬರ್ತಾನೆ, ನೀವು ನೋಡಿದ್ರೆ ನನ್ನ ಹುಡುಕೊಂಡೇ ಬಂದಿದ್ದೀರಾ. ವಾಟ್ ಈಸ್ ದಿಸ್ ನಾನ್ ಸೆನ್ಸ್? ನೀವು ಬಾಯ್ಸ್ ಎಲ್ಲ ಹೀಗೇನಾ? ನಿಮ್ಗೆ ಎಸ್ಸಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀನಿ, నా పేరు అమృత కాదు. నీ పేరు అమృత కాదని నాకు తెలుసు. ಏನು? ఎస్, మీరు అమృత కాదు. కానీ గౌతమ్ మిమ్మల్ని అమృత అని ఎందుకు అంటున్నాడో తెలియాలంటే కాస్త నేను చెప్పేదానండి ప్లీజ్. నేను అమృత గౌతమ్ కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. వినిపిస్తుందా? ఏంటి? నాతో ఎప్పటికీ ఇలానే ఉంటావా? మధ్యలో వదిలేస్తావా?
నా ప్రాణం పోయినా వదలను. అమ్ము, నీకు సర్ప్రైజ్ చూపించిన. చూపి. నీకోసం ఈ ఫ్లాట్ తీసుకున్నాను. రియల్లీ? మన పెళ్ళయ్యాక విల్ షిఫ్ట్ దేర్. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ఫర్ మీ? ఏంటది? నా ఇంట్లో మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సీరియస్లీ? ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. ఏంటి ఇంత అందంగా ఉన్నావు? వెన్ యు ఆర్ గోయింగ్? యాక్చువల్గా 3 days తర్వాత వెళ్ళాలి, బట్ రేపే వెళ్ళిపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాగా. 5 days వేస్ట్. 5 days కదా. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారు. గౌతమ్ జాబ్ కోసం బెంగళూరు మూవ్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ ఎవ్రీ వీకెండ్ గౌతమ్ అమృత కోసం ఊరొచ్చేవాడు. కానీ అమృతని గౌతమ్ చూడడం అదే ఆకర్షణ అవుతుందని అనుకోలేదు. దానికి కారణం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బుసలు కొడుతోంది. కేసులతో పాటు మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కరోనాతో విలవిల్లాడుతున్నాయి. హలో రే కార్తీక్, ఏంట్రా అమృత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏం జరుగుతుందిరా అక్కడ? రే గౌతమ్, నువ్వు టెన్షన్ పడకు. ఇక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదు. అంతా సెటరేట్ అయిందా నీకు కాల్ చేస్తా, ఓకేనా? చెప్పింది విను. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఓకే సరే, కాల్ బ్యాక్ చెయ్యి. ఆఫ్టర్ లాక్డౌన్ గౌతమ్ అమృత కోసం ఊటీ వచ్చాడు. అమృత కోసం వెతికాడు. తన ఇంటికి లాక్ చేసి ఉండటం చూసి ఎప్పటికైనా తన కోసం తిరిగి వస్తుంది ఎదురు చూస్తూ ఇలా అయిపోయాడు. నందిని గారు, గౌతమ్ గతం మర్చిపోవాలన్నా, ఉన్న జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలన్నా మీరొక్కరే. వెళ్ళొస్తా. హలో హలో, ఏ ఉండ్రా, నెట్వర్క్ లేదు, కాల్ చేస్తాను. వేరే నెంబర్ నుండి కాల్ చేస్తాను. కార్తీక్, కార్తీక్, నీ మొబైల్ ఎక్కడుందిరా? వినబడలా? నీ మొబైల్ ఎక్కడుందిరా? ఆ బెడ్ పక్కన ఉంది, చూడు.
చెప్పురా. అవునా, రేపు పొద్దున్నే పంపించినా సరేలే. నువ్వు వాట్సాప్ చేయి డీటెయిల్స్ అన్నీ, నేను పంపించేస్తాను. ఇదే నెంబర్కే వాట్సాప్ చేయి, నాది నెట్వర్క్ లేదు. ఓకే, బాయ్. అన్నయ్య, నా గురించి గౌతమ్కి ఎప్పటికీ తెలియకూడదు. తన దృష్టిలో నేను ఎప్పటికీ బ్రతికే ఉండాలి. నేను వెళ్ళిపోతున్నందుకు బాధగా లేదు. నాకు నా గౌతమ్తో గడిపిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి చాలు నాకు. ఇక నుండి గౌతమ్కి అన్నీ నువ్వే అన్నయ్య. సరే అన్నయ్య. గౌతమ్, గౌతమ్, రేయ్, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావురా? నాకెందుకు చెప్పలేదురా? ఆ అమృత తిరిగి వస్తుందంటేనే ఇలా అయిపోయావు. అదే తను శాశ్వతంగా రాదు అంటే ఇంకేమైపోతావు అని భయంతో చెప్పలేదురా. నాకు నువ్వు ఇంపార్టెంట్ రా గౌతమ్. గౌతమ్కి అమృత ఎవరో తెలిసింది. అమృతకి గౌతమ్ ప్రేమ విలువ తెలిసింది. వీళ్ళిద్దరూ కలుస్తారో లేదో అనేది కాలం నిర్ణయిస్తుంది. పాటకు పల్లవి హాయి నా తోటకు పువ్వుల వేయి వెన్నెలవ్వని ప్రతి రేయి తేనె మనసులే పాడి కదా మన తెలుగులో పాటలా. అది కరెక్ట్.